మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి ఇప్పుడే బయలుదేరాం గుట్ట దగ్గరికి. అది సో యాక్చువల్గా ఏంటంటే ఎర్లీ మార్నింగే వెళ్దాం అనుకున్నాం, బట్ ఏంటంటే ఇక ఇప్పుడు వెళ్తున్నా అంతే. సో కనిపిస్తుందిగా యాదగిరి గుట్ట, అక్కడికే మనం వెళ్ళేది. వెళ్ళి నరసింహస్వామిని దర్శించుకున్నాం. సో ఇంకా మొత్తం అక్కడ దగ్గరికి వెళ్ళి దర్శించుకున్న తర్వాత మళ్ళీ మీట్ అవుతా. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 6 కిలోమీటర్స్ అంతే గుట్ట దగ్గరికి. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది, ఇంకా రిటర్న్ టు హైదరాబాద్. సో టైం అయితే 8:30 అలా అవుతుంది. 8:30. ఒక్కొక్కడు భలే వస్తారు ఎర్రి పూకుల్లాగా. మీ అమ్మ ఆటోడిది కాదులే తప్పు, బస్సోడిది. బస్సోడిది సడన్గా తిప్పుదబ్బాడు. అది ఇట్టుంటారు బస్సు వాళ్ళు. కనీసం నిజం చెప్తున్నా కదా, ఎవ్వడు ఎటు నుంచి వస్తుండని కూడా చూడ్డు, తిప్పేడాలి ఇటు ఇలాగా తిప్పేసి ఇంకా అది కాదు, పక్క వెనక బండి వస్తుంది, ముందు ఆటో వస్తుంది, చూసి తిప్పాలని కూడా లేదు, సడన్గా ఇంక తొక్కేది చిన్న బండిలాగే దూరదాం అనుకుంటున్నా. నాకు అర్థం కావట్లేదు అది. చిన్న కాదు, చిన్న బండి అనుకుంటున్నా లేకపోతే బస్సు అనుకుంటున్నా అర్థం కాదా. సో రాత్రి అయితే చెప్పే కదా లేక్ వ్యూ అని, ఇదిగోండి. మొత్తం ఇక్కడ లేక్ వ్యూ ఉంటుంది, రాత్రి చెప్పే కదా అది. సో ఉప్పల్ నుంచి డైరెక్ట్ ఉప్పల్ నుంచి ఉంటుంది, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఉంటుంది. ఈ రెండు ఆర్డినరీ బస్సులు. ఇవి ఎక్కితే అరౌండ్ ఒక 2.5 hours పడుతుంది. ఇది వచ్చేసరికి డైరెక్ట్గా పైకి గుట్ట దాకా వెళ్ళిపోద్ది. అంటే ఇక్కడికి వచ్చి ప్రతి బస్సు పైకి గుట్ట దాకా వెళ్ళిపోద్ది, ఎందుకంటే పైన గుట్టే దీని బస్ స్టాప్. అది సో ప్రస్తుతానికైతే ఇంకా హైవే ఎక్కేయాలి. ఇంకా హైవే ఎక్కితే ఉప్పల్ నుంచి ఇంకా మా రూమ్కి, నా రూమ్ దగ్గర నుంచి ఆఫీస్కి. ఇంకా రొటీన్ లైఫ్ మళ్ళీ. రొటీన్ అంటే రొటీన్ కాదు, నాకు నిజం చెప్తున్నా, ఆఫీస్లో ఉంటేనే చాలా నాకు కొద్దిగా హాయిగా ఉంటుంది అనమాట. అంటే ఏదో తెలియని కొత్తదన కనిపిస్తూ ఉంటుంది ఆఫీస్లో. అది అండ్ చెప్పడం మర్చిపోయినా, వెళ్ళేదారిలో పక్కన కళ్ళు అమ్ముతారు. లైక్ ఒక కుండలో పోసుకొని వచ్చి ఒక బండి మీద కళ్ళు అమ్ముతూ ఉంటారు అనమాట. సో వెళ్ళేదారిలో కనపడితే కళ్ళు కూడా చూపిస్తా.
హైవే ఎక్కేదాకా సర్వీస్ రోడ్లో స్పీడ్ బ్రేకర్లతో తప్పించుకోవాలి. అండ్ మర్చిపోయినా దీనికి సర్వీసింగ్ కూడా చేయించుకోవాలి. ఇంకా కొంతమంది ఇలా ఎక్కేస్తారు హైవే, మనం మాత్రం సర్వీస్ రోడ్లోకి వెళ్ళి సర్వీస్ రోడ్లో నుంచి కరెక్ట్గా వెళ్తాం. ఏం చేస్తాం, ఏం చేయలేం. మన రూల్స్ ఫాలో అవ్వడానికి మన రూల్స్ పెట్టారు. మొత్తానికి హైవే అయితే ఎక్కేసాం. NH-163 వరంగల్ కాజీపేట్ హైవే. ఇటు వెళ్తే ఉప్పల్ వికారాబాద్, తాండూర్ అటు. సో తాండూరు నాకు యాక్చువల్గా ఒక రైడ్ ఉంది, అది వేద్దాం అనుకుంటున్నా. కాకపోతే అది టైం రావాలి. బట్ ఏంటంటే మహాశివరాత్రి రోజు అయితే వేయను, ఎందుకంటే అది వన్ ఆఫ్ ద ఫేమస్ గుడి, శివుడి గుడి అనమాట. శివుడిని దర్శించుకోవాలనుకుంటే మనిషి లోతు వాటర్ ఉంటాయి, ఆ వాటర్లో నడుచుకుంటూ వెళ్ళి దర్శించుకోవాలి. సో ఆ రైడ్ కూడా ఒకసారి వేద్దాం. వికారాబాద్ రైడ్ వేసేసి, వికారాబాద్ వేరు, మళ్ళీ తాండూరు వేరు. తాండూరు రైడ్ వేయాలి నేను, తాండూరు రైడ్ వేయాలి, వికారాబాద్ రైడ్ వేయాలి, లక్కనవరం రైడ్ వేయాలి. ఓ చెప్పుకుంటూ పోతే చాలా రైడ్లు ఉన్నాయిలే. అండ్ ఇక్కడ నుంచి ఒకసారి శ్రీశైలం రైడ్ కూడా వేయాలి. నేను వెళ్ళాలి అనుకుంటున్నా, కానీ నాకు ఆఫీస్లో టైం దొరకట్లే. అది ఆఫీస్లో టైం దొరకట్లే, ఏం చేయలేం. టైం దొరికినప్పుడు ఇంకో ఇలాగా వెళ్ళేసి రావడమే. ఇప్పుడే చెప్తున్నాగా నాకు ఇప్పుడు కూడా ఆఫీస్ ఉంది. అది ఇప్పుడు వెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి, ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయ్యాను, అది వేరే విషయం. రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా రూమ్లో పడేసి మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. సో లగేజ్ అంతా ఆఫీస్కి వెళ్ళాలి. మొత్తం బిజీ షెడ్యూల్లో నడుస్తూ ఉంటుంది అబ్బా. ఏంటంటే ఇక లైఫ్ అన్న తర్వాత ఒక పక్క ఇది చూసుకోవాలి, ఒక పక్క ఆఫీస్ చూసుకోవాలి, తప్పదు మరి. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. అది నా డ్రీమ్, ఇది నా ప్యాషన్. సో ఇంకా మీరు లైక్స్ గట్టిగా గుర్తుతారు, పక్కనే సబ్స్క్రైబ్ గట్టిగా కొడతారు, అండ్ మీ ఫ్రెండ్స్తో గట్టిగా షేర్ చేస్తారని కోరుకుంటున్నా. సో ప్రస్తుతం అయితే భువనగిరిలోకి ఎంటర్ అయిపోయాం. రాత్రి కూడా చూస్తుంటారు, బట్ మొత్తం చీకటిగా ఉంటుంది. ఇప్పుడైతే భువనగిరిలోకి ఎంటర్ అయిపోయాం. వెల్ ఆఫ్ ఎంజాయ్. సో యాక్చువల్గా భువనగిరిలో నాకు నచ్చిన ప్లేస్ ఒకటి ఉంది, భువనగిరి కోట. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా. సో ఈ భువనగిరికి స్పెషల్ ఏంటంటే కోట. ఒకసారి ఎక్కుదామని ఫిక్స్ అయి ఉన్నా. సో స్ట్రైట్కి వెళ్తే హైదరాబాద్, అండ్ రైట్కి వెళ్తే భువనగిరి, లెఫ్ట్కి వెళ్తే సమ్ ఏదో గూడెం ఉంది. అది సో చెప్పా కదా, మనకున్న ఒకే ఒక టోల్ ప్లాజా ఈ రైడ్లో. అటు వెళ్ళేటప్పుడు ఒకసారి, ఇటు వెళ్ళేటప్పుడు ఒకసారి, కథం. సో మన రైడ్లో టోటల్ 2 టోల్ ప్లాజాస్. అది ఇది ఏ టోల్ ప్లాజా అంటే ఒక సెకండ్, టోల్ వే సింపుల్ చెప్తున్నా కదా, హైదరాబాద్ యాదగిరి టోల్ వే అంట. అది సక్సెస్ఫుల్లీ రాఘవేంద్ర. ఫుడ్ మాత్రం సూపర్ ఉంటుంది అబ్బా ఇక్కడ రాఘవేంద్రలో. ఓ అది ఆ మూల నుంచి పెట్టుకుంటే బైక్లు ఎలా వెళ్ళాలి, ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నాడు కాబట్టి సరిపోయింది.
అది ఇక్కడ ఓపెన్ చేశాడు కాబట్టి సరిపోయింది. ఆ మూల నుంచి పెట్టి బైకులు వెళ్ళమంటే ఎట్లా వెళ్తారు? సో ఇది కాంటా అనమాట, లారీలకి ఇటుకి కాంటా. సో మొత్తానికి నారపల్లి దాటేసి మేడిపల్లి అయితే వచ్చేసాం. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మధ్యాహ్నం పూట వస్తే మొత్తం కొబ్బరి పువ్వు ఉంటుంది. ఇక్కడ కొబ్బరి పువ్వులు అమ్ముతూ ఉంటారు. అరౌండ్ ఒక కాయ 40 రూపీస్ ఏమో ఉంటుంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేయాలి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేయాలి. ఇప్పుడైతే పిచ్చగా ఆకలిస్తుంది. టిఫిన్ సెంటర్ ఏడుందా అని చూస్తున్నాను నేను. ఇక మేడిపల్లి తర్వాత ఉప్పాల తర్వాత నిన్న ఆఫీస్కి. సో మొత్తానికి మేడిపల్లిలోకి ఎంటర్ అయిపోయాం. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మేడిపల్లి ఎంటర్, అండ్ ఇక్కడ నుంచే ఘాట్ రోడ్ కూడా ఎంటర్. ఘాట్ రోడ్ అంటే ఘాట్ రోడ్ కదా, ఆఫ్ రోడ్. ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. లైక్ ఒక కొద్దిగా దూరం వరకు బాగానే ఉంటుంది, ఇంకొద్ది దూరం నుంచి అసలు పూర్తిగా ఎంటైర్ పీక్స్ ట్రాఫిక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మేడిపల్లి నుంచే ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. ఏమాత్రం చూసుకోకపోతే మాత్రం కింద ఉంటాం. సింపుల్ చెప్తున్నాక బండి జారి కింద ఉంటాం, లేదా ఎవడో వచ్చి పక్క నుంచి గుద్దేస్తాడు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ దాకా ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్. అదిగో లారీ వాడు చూసాడుగా ఎలా తిప్పుతుండో, పక్క నుంచి ఎవడు వస్తుండో ఏంటి అని ఉండదు ఇక్కడ. అలాగే ఈ రచ్చలో ఏంటంటే ఎవరికాడు ముందెళ్ళిపోదాం, నేను ముందెళ్ళిపోదాం, ఈ ట్రాఫిక్ నుంచి నేను ముందెళ్ళిపోదాం అన్నట్టే ఉంటారు ఇక్కడ. ఇటు స్ట్రైట్కి వెళ్తే తార్నాక ఆప్సిగూడ, లెఫ్ట్ తిరిగితే మనం రామంతపూర్. నేనుండేది రామంతపూర్ కాబట్టి రామంతపూరే పోతున్నాం. ఆఫీస్ ఉండేది ఆప్సిగూడలే, అది వేరే విషయం. రామంతపూర్ నుంచి 8th లైన్ నుంచి వెళ్తాం అనమాట ఆఫీస్కి. ఒకసారి ఇక్కడ మెయిన్ మాకు దగ్గరలో ఉన్న బెస్ట్ మాల్ వచ్చేసరికి డిఎస్ఎల్ మాల్. ఆడ కనిపించేది ఇదే అనమాట, డిఎస్ఎల్ వర్చువల్ మాల్. డిఎస్ఎల్ ఫుల్ మీనింగ్ ఏంటో నన్ను అడగండి, నాకు తెలీదు. మీకు డిఎస్ఎల్ ఫుల్ మీనింగ్ తెలిస్తే నాకు కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడ డిఎస్ఎల్, అది ఎన్ఎస్ఎల్ కంపెనీ, అది డిఎస్ఎల్ మాల్. ఇంకా మాకు పొరపాటున ఉప్పల్లో మ్యాచ్ ఉంది, రాజీవ్ గాంధీ స్టేడియంలో మ్యాచ్ ఉందంటే ఖతం, ఇదంతా బ్లాక్ అయిపోద్ది రోడ్డు. అప్పుడు అప్సిగూడ 8th లైన్ నుంచి వెళ్ళాలన్నమాట. నా ఆఫీస్ కూడా ఉండేది అప్సిగూడ 8th లైన్, లేదు వేరే విషయం. అదే ఎన్ఎస్ఎల్. ఇంకా ముందుకెళ్తే రామంతపూర్ వగేరా. అదే రామంతపూర్ నుంచి ఇంకా ట్యాంక్ బండ్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. ట్యాంక్ బండ్, లక్కడీ కపూల్, దిల్సుఖ్ నగర్ ఉప్పల్లో కొత్తపేట కన్నా ఇట్ ఈజీ.
రామంతపూర్. కాకపోతే ఏంటంటే నీకు కొన్ని ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగేసరికి ఏంటంటే లైక్ డైవర్షన్ జరగాల్సి వస్తుంది. కానీ ఇంతకుముందు డిఎస్ఎల్ దిల్సుఖ్ నగర్ వెళ్ళాలంటే చాలా ఈజీ రామంతపూర్ నుంచి. సో చెప్పే కదా అప్సిగూడ 8th సిగ్నల్ అని. ఇదే ఇటు అటు మ్యాచ్ ఉన్నప్పుడల్లా ఇటు పంపిస్తూ ఉంటారు. సర్లే ఇంకా సేఫ్గా అయితే వచ్చేసాం. అండ్ ఐ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ వెళ్ళే ముందు ఒకటి సబ్స్క్రైబ్ కొట్టండి. వెళ్ళి